సో హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎఫ్ఎక్స్ తెలుగు లెర్నింగ్ ఛానల్. ఇవాళ మనం ఫోటోషాప్లో ఐఆమ్ ద మ్యూజిక్ ఐఆమ్ అనే ఒక టూల్ని చూద్దాం. సరే, ఇక నేను క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని చేస్తున్నా. సేమ్ డైమెన్షన్స్ ఉంచేసి క్రియేట్ చేస్తున్నా. అయితే ఈ టూల్ పేరు వచ్చేసి ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ని లాక్ చేసేసుకుంటున్నా, న్యూ లేయర్ తీసుకుంటున్నా. ఈ టూల్ పేరు వచ్చేసి పెన్ టూల్. ఇక్కడ ఉంది కదా పెన్ టూల్ అని, ఇది ఫోటోషాప్ అంటే పెన్ టూల్, పెన్ టూల్ అంటే ఫోటోషాప్. మీరు ఈ పెన్ టూల్ని కానీ మీరు మాస్టరీ చేయగలిగితే, అంటే దీన్ని బాగా నేర్చుకోగలిగితే, ఒక్క సర్కిల్ తప్ప ఎంత పెద్ద షేప్నైనా మీరు ఈజీగా చేసేస్తారు ఈ పెన్ టూల్తో. కాకపోతే నేర్చుకోవడమే కొంచెం ఇబ్బంది. ఓకే, సో దానికి మీకు కావాలంటే ఈ వీడియో ఒక 2-3 టైమ్స్ చూడండి. మంచి ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం పెన్ టూల్ ఈ ఒక్క ఫోటోషాపే కాదు, మన మొత్తం విఎఫ్ఎక్స్ కోర్స్లో ఈ పెన్ టూల్ మనము చూస్తాం, గ్యారంటీగా వాడతాం. అన్ని సాఫ్ట్వేర్స్లో వాడతాం ఈ పెన్ టూల్ అనేది. కాకపోతే వాటిలో వేరే పేర్లు ఉంటాయి అంతేగాని దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మాత్రం, ఎలా వాడతాం అనేది మాత్రం పెన్ టూల్ అంతే, ఒకటే. ఓకే, సరే, ఇక్కడ నేను పెన్ టూల్ సెలెక్ట్ చేసుకొని నాకు ఒక లైన్ కావాలంటే ఇక్కడ ఫస్ట్ ఒక క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఒక డాట్ వచ్చింది కదా, ఇక్కడ ఒక పాయింట్. ఈ పాయింట్ నుంచి ఇలా ఇక్కడ క్లిక్ చేస్తే ఈ లైన్ కొంచెం అనేది అంటే పిక్సెల్స్గా అనిపిస్తుంది కదా, దానికి మనకి స్ట్రైట్ లైన్ కావాలంటే షిఫ్ట్ పట్టుకోండి. ఓకే, షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే మనకి స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసి వదిలేసా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక స్ట్రైట్ లైన్ స్క్వేర్ గీయాలని కాసేపు స్క్వేర్ గీస్తున్నాను అనుకోండి, మళ్ళీ షిఫ్ట్ పట్టుకుంటున్నా, కిందికి వచ్చి ఇక్కడ క్లిక్ చేస్తున్నా, షిఫ్ట్ పట్టుకుంటున్నా, ఇక్కడికి వచ్చి ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడికి వచ్చి ఏ పాయింట్ అయితే స్టార్ట్ చేసామో అదే ఎండింగ్ పాయింట్ ఉంటుంది అనమాట పెన్ టూల్లో. సో ఇది ఎండింగ్ పాయింట్. ఇక్కడ కొంచెం లైన్ క్రాస్ వచ్చింది. ఓకే, ఈ క్రాస్ తీయాలంటే నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ మొన్న ఒక డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అని ఒకటి ఉంటుంది మనకి. ఇవి రెండు అన్ని సాఫ్ట్వేర్స్లో రిపీట్ అవుతాయి, ఈ పెన్ టూల్, ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్. సో ఇప్పుడు నేను ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ని క్లిక్ చేసి జూమ్ చేసుకుంటున్నాను. జూమ్ ఎట్లా చేసుకోవాలి? ఆల్ట్ పట్టుకొని మౌస్ వీల్ని స్క్రాల్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. సో ఈ ఒక్క పాయింట్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఈ ఒక్క పాయింట్ ఎలా సెలెక్ట్ అయింది అని మీకు డౌట్ వస్తే, ఇది మొత్తం ఫిల్ అయిపోయింది బ్లూ కలర్లో. ఇవి మూడు చూడండి ఫిల్ కాలే. సో ఇది ఒక్కటే సెలెక్ట్ అయినట్టు. ఇప్పుడు దీని ఒక్కదాన్ని నేను ఇలా జరుపుకుంటున్నా, షిఫ్ట్ పట్టుకొని జరుపుకుంటే స్ట్రైట్ లైన్లో వచ్చిందా? మొత్తం అంతా స్ట్రైట్ అయిపోయింది. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, కానీ ఇంచుమించు స్క్వేర్ లాగా ఉంది. ఓకే, అలానే ఈ ఒక్క పాయింట్ని పట్టుకోవచ్చా అంటే కాదు. ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ 2 పాయింట్లు పట్టుకోవచ్చు, ఈ మొత్తం ఈ అన్ని పాయింట్స్ని పట్టుకోవచ్చు. సరే, ఈ 2 పాయింట్స్ కింద 2 పాయింట్స్ని పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని కొంచెం కిందికి లాగుతున్నాం. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, ఎలా చెప్పా పర్ఫెక్ట్ స్క్వేర్ అని? ఇక్కడ మౌస్ పక్కన మనకి కనిపిస్తుంది చూడండి, రైట్ సైడ్ యారో, డౌన్ యారో. రైట్ సైడ్ అంటేనేమో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఓకే, డౌన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. ఈ రెండు డిస్టెన్స్లు సేమ్ ఉన్నాయంటే మనకి స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా. సో అట్లా అనమాట. ఓకే, ఇప్పుడు నేను 2 0కి పెట్టుకుంటున్నా. సో ఇక్కడ 2 0 0 వచ్చేసరికి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ పెన్ టూల్ తీసుకొని ఇంకొక షేప్ క్రియేట్ చేసిన. ఇప్పుడు సర్కిల్ ఎందుకు కష్టం అంటున్నా అంటే, సర్కిల్ చూడండి, ఇక్కడ ఒకటి తీసుకొని దీన్ని ఇలా, ఇది ఒకటి చెప్పాలి కదా. సో ఒక పాయింట్ తీసుకున్నా, ఇంకొక పాయింట్లో నాకు కర్వ్ కావాలి అని అంటే ఈ పాయింట్ క్లిక్ చేసి వదలట్లే, షిఫ్ట్ పట్టుకోవట్లేదు, జస్ట్ మౌస్ వదలలేదు, ఇంకా షిఫ్ట్ పట్టుకోలేదు. ఇలా కిందికి ట్రాక్ చేసా. ఈ 2 పుల్లలు వచ్చినాయి కదా, అటొకటి ఇటొకటి, వీటిని మనం టాంజెంట్స్ అంటాం అనమాట. ఓకే,
సో ఇలా కర్వ్ కావాలంటే ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ కావాలంటే ఇట్లా క్లిక్ చేయాలి, లైన్ వస్తుంది. అదే కర్వ్ కావాలంటే క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి, డ్రాగ్ చేస్తే కర్వ్ వస్తుంది. కర్వ్ వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా. పర్ఫెక్ట్ సర్కిల్ అనేది పెన్ టూల్తో మ్యాక్సిమం పాసిబిలిటీ ఉండదు. ఓకే, అందుకనే సర్కిల్ తప్ప ఏ షేప్ అయినా మీరు చేయగలుగుతారు అని చెప్పేసి చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇది సర్కిల్ కాదు, నేను ట్రై చేస్తా సర్కిల్ చేయడానికి. దానికి ఏం చేయాలి, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకోవాలి. తీసుకొని ఈ టాంజెంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ పాయింట్ సెలెక్ట్ చేసి ఈ టాంజెంట్, ఇదేమో పైన టాంజెంట్, ఇదేమో కింద టాంజెంట్. ఇది మూవ్ చేస్తే కిందది మూవ్ లోపలికి వెళ్తుంది, ఇది లోపలికంటే పైన లోపలికి వెళ్తుంది, కిందిది బయటకు వచ్చేస్తుంది. సో ఈ ఇబ్బంది అంతా నాకు వద్దు అనేది నేను మళ్ళీ చెప్తాను మీకు ఎట్లా చేయాలి అనేది. ఓకే, ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం. ఇంచుమించు సర్కిల్ లాగా వచ్చింది, చేత్తో గీసిన సర్కిల్ లాగా వచ్చింది. ఓకే సరే, ప్రస్తుతానికి సర్కిల్ డిలీట్ చేసేయండి. పెన్ టూల్ తీసుకుంటున్నా, తీసుకొని ఒక లైన్ ఏదో ఒక చిన్న షేప్, ట్రయాంగిల్ అనుకోండి, ట్రయాంగిల్ చేయాలి. ట్రయాంగిల్ అంటే అన్ని స్ట్రైట్ లైన్స్. ఓకే, ఇప్పుడు ఇది క్లోజ్ కాలేనప్పుడు ఈ 2 పాయింట్స్ని సెలెక్ట్ చేసుకొని ఇలా రాదు. పాత్ సెలెక్షన్ టూల్తో ట్రై చేద్దాం. ఇలా ఒకటి క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఈ పాయింట్ పైన సెలెక్ట్ చేస్తే మనకి ఇది ట్రయాంగిల్ వస్తుంది, కానీ అది పర్ఫెక్ట్ ట్రయాంగిల్ కావట్లేదు. చూద్దాం ఎట్లా క్లోజ్ చేయొచ్చు మరి. పాత్ సెలెక్షన్ టూల్తో కూడా క్లోజ్ కావట్లేదు. ఇంత పాత్ సెలెక్షన్ టూల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి ఇలా కంప్లీట్ పాత్. ఓకే, ఇది మొత్తం ఒక పాత్. ఓకే, ఇది మొత్తం ఒక పాత్, దీని మొత్తాన్ని నేను జరుపుకోవచ్చు. ఇది మొత్తం ఒక పాత్ కదా, దీని మొత్తాన్ని జరుపుకోవచ్చు. అదే డైరెక్ట్ సెలెక్షన్ టూల్లో అయితే ఈ ఒక్క పాయింట్ వరకు నేను జరుపుకోవచ్చు. కానీ పాత్ సెలెక్షన్ టూల్లో వచ్చేసి చూడండి, ఆటోమేటిక్గా అన్నీ సెలెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఈ 2 సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇవి కూడా సెలెక్ట్ అవుతున్నాయి. సో ఇదంతా ఒక పార్ట్. మనకి సింపుల్గా చెప్పాలంటే కొంచెం ఇంచుమించు ట్రాన్స్ఫార్మ్ టూల్ ఉంటుంది కదా, ఇది సెలెక్షన్ టూల్, దీనిలాగా జరుపుకోవచ్చు అనమాట. కానీ దీంతో జరపలేము. చూడండి, నేను ట్రై చేస్తున్నా కానీ అది జరగట్లా. ఈ షేప్ నేను జరుపుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ పాత్ సెలెక్షన్ టూల్ పట్టుకొని జరపాలి. ఓకే, సరే, ఇక్కడ క్లోజ్ చేసే ఆప్షన్ ఏంటంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఈ పెన్ టూల్తో ఇట్లా దీన్ని క్లిక్ చేసి దానికి అతికియడం. ఇప్పుడు ఇదంతా ఒక పాత్ అయ్యింది. ఓకే, సరే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ చూద్దాం. ఈ పెన్ టూల్లోనే మనకి ఇప్పుడు నాకు ఇవన్నీ షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ దీన్ని క్లోజ్ చేస్తా, క్లోజ్ చేసి డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకుంటున్నా, తీసుకొని మీకు కనిపించడం కోసం ఇది కొంచెం ఇటుకు లాగుతుంది. ఓకే, ఎట్లుందో ఒక ఫ్లోర్ మ్యాట్ లుక్ లాగా వచ్చింది. ఓకే, సరే, ఇప్పుడు అన్ని షార్ప్ పాయింట్స్ ఉన్నాయి మనకి, కార్నర్ పాయింట్స్ అంటాం వీటిని. నాకు ఈ కార్నర్ పాయింట్స్, అన్ని కార్నర్ పాయింట్స్ వద్దు, ఇది కర్వ్ పాయింట్స్ కావాలి అని అంటే ఈ పెన్ టూల్ మీద క్లిక్ చేసి హోల్డ్ చేస్తే కన్వర్ట్ పాయింట్ అని ఉంది. ఓకే, ఈ కన్వర్ట్ పాయింట్ని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ తీసుకురాగానే చూసారా, నా మౌస్ సింబల్ ఇక్కడేమో ఆరో లాగుంది, ఇక్కడికి వచ్చేసరికి సింబల్ మారింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే అది కార్నర్ లాగా మారుతుంది, చూసారా. ఇప్పుడు అదే నేను మామూలు ఏంటిది డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని దీని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఇది మూవ్ అవుతుంది. మూవ్ కాకుండా ఈ కార్నర్, ఇది పెన్ టూల్ ఫస్ట్ ఇలా ఉంటుంది మీకు, దీని మీద క్లిక్ చేసి హోల్డ్ చేస్తే ఈ కన్వర్ట్ పాయింట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేసినంత మాత్రాన అయిపోదు, కొంచెం ఇట్లా లాగితే ఆ కర్వ్ వస్తుంది. కర్వ్ వచ్చిన తర్వాత మీరు మార్చుకోవచ్చు. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని
ఈ కర్వ్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని దీన్ని కొంచెం ఇలా మీకు కావాల్సినట్టు షేప్ డిజైన్ చేసుకోవచ్చు. అలానే దీన్ని. సో, ఇలా దీని షేప్‌ని మార్చుకోవచ్చు. ఏం షేప్ అవుతుంది. దీన్ని కొంచెం లోపలికి తెస్తా. లోపలికి కాదు. దీని మీద టాంజెంట్ ఎందుకు వచ్చిందంటే మనం ఫస్ట్ పెన్ టూల్ తీసుకున్నప్పుడు ఈ టాంజెంట్ ఇట్లా ఉండే. అంటే ఫస్ట్ పాయింట్‌కి టాంజెంట్ వస్తే రావచ్చు అన్నమాట. ఓకే. ఒక్కొక్కసారి రాదు, ఒక్కొక్కసారి వస్తది. అదొకటి కొంచెం చూసుకోండి మీరు వచ్చిందా రాలేదా అని. సరే ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకొక పాయింట్ కావాలి. అంటే ఇప్పుడు నా దగ్గర 1, 2, 3, 4 పాయింట్స్ ఉన్నాయి. నాకు ఫిఫ్త్ పాయింట్ కావాలి. సో, అప్పుడు నేనేం చేస్తా సేమ్ ఈ పెన్ టూల్ స్టార్టింగ్‌లో ఉంటది కదా! ఇట్లా పెన్ టూల్ అని దీని మీద క్లిక్ చేసి హోల్డ్ చేస్తే ఇక్కడ యాడ్ యాంకర్ పాయింట్ అని ఉంది. ఈ యాడ్ యాంకర్ పాయింట్‌ని ఈ టూల్‌ని సెలెక్ట్ చేసి ఇక్కడ రాంగానే ప్లస్ సింబల్ వచ్చింది చూసారా? పెన్‌కే పక్కన ప్లస్ సింబల్ వచ్చింది. ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీనితోని కూడా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ టాంజెంట్స్ వస్తాయి. ఇక్కడ ఇప్పుడు కార్నర్ పాయింట్‌ని మనము కర్వ్ పాయింట్ లెక్క వేసినాం. నాకు కర్వ్ పాయింట్ కార్నర్ పాయింట్ లెక్క కావాలి. అంటే నాకు ఈ టాంజెంట్స్ వద్దు అని అనుకుంటే సేమ్ అదే కన్వర్ట్ పాయింట్ టూల్ తీసుకుపోయి దీని మీద క్లిక్ చేస్తే చాలు. క్లిక్ చేయంగానే ఇది అదే పాయింట్ కన్వర్ట్ అయిపోతుంది. కార్నర్ పాయింట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను ఏదో ఈ పాయింట్‌ని డిలీట్ చేయాలనుకో సేమ్ మళ్ళీ పెన్ టూల్ దగ్గరికి పోయి క్లిక్ చేసి హోల్డ్ చేసి ఇక్కడ డిలీట్ యాంకర్ పాయింట్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి మైనస్ సింబల్ వచ్చింది చూసారా? ఇప్పుడు దీన్ని ఇలా దీని మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోయింది. సో, ఇది ఒక వే. లేదంటే ఇట్లా దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొడితే ఇది ఏమవుతుంది ఇక్కడ పాత్ మొత్తం పోతుంది. సో, ఇలా చేయడం కరెక్ట్ కాదు. కంట్రోల్ Z కొట్టే అండు అయిపోయింది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొడితే పాత్ అంతా పోతుంది. అందుకని ఆ టూల్‌నే వాడాలి. ఏది ఈ డిలీట్ యాంకర్ పాయింట్ టూల్‌నే వాడాలి. వాడితే ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే ఆ పాత్ పోదు. ఆ ఒక్క పాయింట్ వరకే పోతది. దీంతోని డిలీట్ చేశా అంటే మొత్తం పాత్ పోతది. ఓకే. నాకు ఆ ఒక్క పాయింటే పోవాలి కాబట్టి నేను ఈ టూల్‌తోని చేస్తున్నా డిలీట్ యాంకర్ పాయింట్. పాయింట్ యాడ్ చేయాలంటే యాడ్ యాంకర్ పాయింట్, పాయింట్ డిలీట్ చేయాలంటే డిలీట్ యాంకర్ పాయింట్, పాయింట్‌ని కార్నర్ పాయింట్ టు కర్వ్ టు కార్నర్ చేయాలంటే కన్వర్ట్ పాయింట్ టూల్. ఈ ఫ్రీ ఫార్మ్ టూల్, కర్వేచర్ టూల్ మనం అసలు వాడం. పెన్ టూల్ షేప్ డ్రా చేయడానికి. ఓకే. సరే ఇప్పుడు ఇక్కడ పైన ఇది పాత్. ఓకే. దీన్ని ఇక్కడ ఇది కిందకి ఇట్లా డ్రాగ్ అంటే క్లిక్ చేస్తే ఈ డ్రాప్ డౌన్‌లో షేప్ అని ఒకటి ఉంది. ఓకే. ఇప్పుడు ఈ షేప్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు నేను సేమ్ ఇట్లా ఒకటి తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నేనేం చేయకుండా జస్ట్ ఇక్కడికి వచ్చేసి దీన్ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఏంటిది అడ్డదిడ్డంగా వస్తుంది. నాకు ఇట్లా వద్దు. నాకేం కావాలి పర్ఫెక్ట్. ఇప్పుడు దీనికి స్ట్రైట్‌గా దిగిపోతున్నా. దీన్ని ఇట్లా లాగుతున్నా. దీన్ని సేమ్ ఇటు కావాలి నాకు. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నేను మామూలుగా దీని దగ్గరకు వచ్చేసి ఇట్లా క్లిక్ చేస్తే అది చూడండి అది పైన కింద 2 కర్వ్ అయిపోతున్నాయి. నాకు ఇట్లా వద్దు. నాకు ఇటొక పార్ట్ ఇప్పుడు ఏదైతే పార్ట్ ఉందో ఇదే పార్ట్ నాకు మిర్రర్ మోడ్ లాగా రావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఇక్కడనే ఇట్లా డ్రాగ్ చేసి ఒక కర్వ్ స్టార్ట్ చేసామా? ఈ కర్వ్ నుంచి ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఈ టాంజెంట్‌ని నేను డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే దీని దగ్గరికి పోయి ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసామనుకోండి అక్కడ చూడండి కన్వర్ట్ పాయింట్ లాగా మారిపోతుంది అది. మౌస్ కర్సర్‌ని చూసుకుంటే పెన్ కింద కన్వర్ట్ పాయింట్ టూల్ సెలెక్ట్ అయిపోతుంది ఆల్ట్ పట్టుకుంటే. సో, ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేశాను అనుకోండి ఈ రైట్ సైడ్ టాంజెంట్ ఒకటి డిలీట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడికి తీసుకొచ్చి డ్రాగ్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు చూడండి ఈ షేప్ సేమ్ ఉన్నాయి.
ఇప్పుడు ఇది షేప్ అవుతోంది. షేప్ అంటే ఏంటి మన దాంట్లో? పాత్ అంటే ఏంటి? షేప్ అంటే ఏంటి? ఓకే. నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పా వెక్టర్ షేప్స్ అని జెప్పేసి. వెక్టర్ షేప్స్ డ్రా చేయొచ్చు. షేప్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ దీంట్లో చూడండి ఇక్కడ ఫిల్ ఉంది. ఫిల్ కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ స్ట్రోక్ ఉంది. స్ట్రోక్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి షేప్స్. ఇదొక 5 పిక్సెల్స్ ఇస్తే మీకు కనిపిస్తది. ఈ షేప్స్ ఏంది అనంటే ఇక్కడ మనం ఇంతకుముందు క్లాసెస్‌లో చూసినాం గదా! ఈ షేప్స్ ఇవి వెక్టర్ షేప్స్ అన్నమాట. వీటిని షేప్స్ అంటాం మనం. ఇప్పుడు స్క్వేర్ ఉంది. ఇది షేప్. ఈ షేప్ ఇది పెన్ టూల్‌తోని డ్రా చేయొచ్చు మనం. ఎట్లా డ్రా చేయొచ్చు అంటే ఇందాక చేసాం గదా! ఆల్రెడీ స్క్వేర్. ఇప్పుడు ఈ షిఫ్ట్ పట్టుకుంటున్నా. మళ్ళా షిఫ్ట్ పట్టుకుంటున్నా. షిఫ్ట్ పట్టుకొని అన్నీ స్ట్రెయిట్‌గా డ్రా చేసేయడమే. ఓకే. ఇప్పుడు ఇది షేప్ అన్నమాట. అయితే షేప్ ఎప్పుడు వాడతాం? పాత్ ఎప్పుడు వాడతాం? మనం ఏదన్నా బొమ్మను గీయాలి అన్నప్పుడు షేప్ వాడతాం. బొమ్మ కాదు. నేను ఒక దాన్ని ట్రేస్ చేయాలి. ట్రేస్ చేయడం అంటే ఇప్పుడు నేను ఇందాక ట్రేస్ చేయడం అంటే మళ్ళీ చెప్తా. ట్రేస్ చేసేటప్పుడు పాత్ వాడతాం అన్నమాట. పాత్ వాడాల్సిన అవసరం ఎప్పుడొస్తది అనంటే మనం ఫోటో కెమెరాతో తీస్తాం. కెమెరాతో తీసినప్పుడు అందులో నుంచి మన బాడీ వరకు మనం బ్యాక్‌గ్రౌండ్ నుంచి కట్ చేసేయాలి. కట్ చేసుకొని వెనక్కి ఇంకో బ్యాక్‌గ్రౌండ్ పెట్టాలి. అప్పుడు పాత్ వాడుకుంటాం అన్నమాట. ఓకే. దీనికన్నా సింపుల్ వేస్ ఉంటాయి. కాకపోతే బెస్ట్ పెన్ టూల్‌తో చేయడం ఎందుకు అనంటే మనకి ఆ ట్రేసింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. వేరే టూల్స్ ఉంటాయి. ఇక్కడ క్విక్ సెలక్షన్ టూల్ అని, మ్యాజిక్ సెలక్షన్ టూల్ అని వీటితో కూడా చేయొచ్చు. అని నేను మీకు తర్వాత క్లాసెస్‌లో చెప్తా. ఇప్పుడు మళ్ళా కన్‌ఫ్యూజన్ అవుతుంది. ఇవాళకైతే పెన్ టూల్‌తోని చూద్దాం. ఓకే. పెన్ టూల్‌తో షేప్స్ డ్రా చేయొచ్చు. పాత్ డ్రా చేయొచ్చు. ఓకే. ఇవి 2 అయితే చూసాం ఇప్పటిదాకా. పెన్ టూల్‌కి ఖచ్చితంగా బ్యాక్‌గ్రౌండ్ సపోర్టింగ్ టూల్ మాత్రం ఇది. ఇది మీకు డిఫాల్ట్ పాత్ సెలక్షన్‌లో ఉంటది. దీనిపైన సేమ్ క్లిక్ చేసి హోల్డ్ చేసి ఉంచితే కింద ఈ బాక్స్ వస్తది. ఇందులో డైరెక్ట్ సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. ఓకే. పెన్ టూల్‌లో క్లిక్ చేసి హోల్డ్ చేస్తే పెన్ టూల్ యాడ్ యాంకర్ పాయింట్, డిలీట్ యాంకర్ పాయింట్, కన్వర్ట్ పాయింట్. ఇవంతా ఒక సెట్ అనుకోండి ఇగ. ఈ సెట్ యూజ్ చేసుకొని మనం డ్రాయింగ్ చేస్తాం. సరే. ఇప్పుడు నేను ఇదొక ఫోటో ఉంది నా దగ్గర. సో, దీనిలో ఇదే మీకు హోంవర్క్ కూడా. నేను దీనిలో ఈ ఫ్లవర్ ఒకటి డ్రా చేసి చూపిస్తా. ఓకే. పెన్ టూల్‌తో. మీరు ట్రై చేయండి. ఇవన్నీ కాంప్లికేటెడ్ షేప్స్. అందుకే మీకు ఇవి గీయడం గాని వస్తే మీరు ఖచ్చితంగా ఫోటోషాప్‌లోనే కాదు ఏ సాఫ్ట్‌వేర్‌లో ఏ డిజైన్ అయినా మీరు డ్రా చేయగలుగుతారు. ఓకే. మనకు వీఎఫ్ఎక్స్‌లో చాలా బాగా పనికొస్తది. వీఎఫ్ఎక్స్‌లో తెలుసు కదా ఇప్పుడు మనమంతా ఫోటో ఎడిట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓన్లీ ఫోటోస్ మీదే చేస్తున్నాం. వీడియోలో అనుకోండి. ఇప్పుడు ఒక ఫ్రేమ్‌లో ఒక ఫ్రేమ్ అంటాం మనం. ఫ్రేమ్ మీకు తెలుసు 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్. అంటే ఏంటి? ఫ్రేమ్ అనేది ఒక ఫ్రేమ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫోటో. ఒక సెకండ్‌లో 24 ఫోటోలుంటాయి. ఆ 24 ఫోటోలని మనం 24 ఫోటోలలోకెళ్ళి ఆ వీడియోలో వాడిని కట్ చేసి ఆడెనక ఒక బ్యాక్‌గ్రౌండ్ పెట్టాలి. దానికి ఈ పెన్ టూల్ బాగా పనికొస్తదనమాట. కానీ అది చాలా సింపులే. కష్టమేం కాదు. నేను మీకు సింపుల్ వేలో చూపిస్తా, నేర్పిస్తా. ఓకే. అంటే ఇప్పుడు ఒక సెకండ్‌లో 24 ఫోటోలు ఎడిట్ చేయాలంటే ఒక గంటలో ఎన్ని చేయాలి? అలాంటివి ఏం పెట్టుకోకండి. ఒక గంట వీడియోని కూడా నేను ఈజీగా మీకు నేర్పిస్తా. ఓకే. ఎలా ఈ సింపుల్ వేస్‌లో వాడిని కట్ చేసుకోవచ్చు అనేది. ఓకే. సరే. ఇప్పుడు ఈ ఫోటో నాకు ఫోటోషాప్‌లోకి రావాలి. ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని ట్రేస్ చేయాలి కదా! ట్రేస్ చేయాలి కాబట్టి నాకు ఈ ఫోటోషాప్‌లో రావాలి. దీన్ని ఎట్లా తెచ్చుకోవచ్చు అనంటే ఒకటి ఇక్కడ ఫైల్ ఇక్కడ న్యూ లేయర్ పెట్టుకోండి. న్యూ లేయర్ తీసుకొని ఫైల్ ఇక్కడ ప్లేస్ ఎంబెడెడ్ అని ఉంది కదా! ఈ ప్లేస్ ఎంబెడెడ్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లేస్ అని కొట్టంగానే ఇలా వస్తది. ఓకే. సో, దీన్ని మీకు కావాల్సిన సైజులో పెట్టుకుంటాము. పెట్టేసుకొని ఇక టిక్ మార్క్ కొడితే ఇది అక్కడికి ప్లేస్ అయిపోతది. ఇది ఒక వే. సో, నాకు ఇలా కాదు. నేను ఆల్రెడీ ఇక్కడ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో నేను అదే ఫోల్డర్‌లో ఉన్నా. ఆ ఫోల్డర్‌లో నుంచి నేను తెచ్చుకుంటా అంటే సింపుల్‌గా ఈ ఫోటోని తీసుకొచ్చి ఇట్లా డ్రాగ్ చేసి డ్రాప్ చేయడమే. డ్రాగ్ అండ్ డ్రాప్
ఇదైతే బెస్ట్, ఈజీ. సేమ్ ఆప్షన్స్ వస్తాయి. మళ్ళీ స్కేల్ చేసుకున్నామా, టిక్ కొట్టామా, అంతే. ఓకే. సరే, ప్రస్తుతానికి నేను దీన్ని హైడ్ చేస్తున్నా. ఈ పాత షేప్స్ ఉన్నాయి కదా మనవి, వీటినన్నిటిని నేను డిలీట్ చేస్తున్నా. ఓకే. న్యూ ఇది ఒక లేయర్ యాడ్ అయింది, దీన్ని కూడా డిలీట్ చేస్తున్నా. సరే, ఇప్పుడు దీన్ని నేను, ఇది మనకి బ్యాక్గ్రౌండ్, ఇది రిఫరెన్స్ కదా, దీన్ని నేను లాక్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏదైనా డ్రా చేస్తున్నా కానీ మూవ్ చేసుకుంటున్నా కానీ ఇది ఊరికే కదలకుండా స్టేబుల్గా ఉంటుంది. అందుకని ఇది లాక్ చేసుకుంటున్నా. చేసుకొని ఇప్పుడు నేను న్యూ లేయర్ తీసుకొని ఈ ఫ్లవర్ని డ్రా చేయడం స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ డ్రా చేసేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే ఒక కార్నర్ పాయింట్ని మీరు తీసుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడ ఇది అనుకోండి కార్నర్ పాయింట్. నేను ఈ ఫ్లవర్లో ఇది కార్నర్ పాయింట్ తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి తీసుకొని కూడా డ్రా చేసుకోవచ్చు. కాకపోతే మీకు మధ్యలో ఏమైనా ఇబ్బంది అయితే క్లమ్జీ అయిపోతుంది. అందుకని నేను ఇక్కడ దీన్నే కార్నర్ పాయింట్ తీసుకుంటున్నా. అంతేగాని ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్లో తీసుకొని డ్రా చేస్తా అంటే అది కాదు. ఓకే. అది తర్వాత మనకు చాలా ఊరికే అదో పాయింట్లు కన్వర్ట్ చేసుకోవాలి, మార్చుకోవాలి. ఈ ఇబ్బంది అంతా ఎందుకు, సింపుల్గా ఇక్కడ నుంచి డ్రా చేస్తున్నా అనుకోండి. ఓకే. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ ఒకసారి క్లిక్ చేసా, ఇక్కడికి వచ్చేసరికి క్లిక్ చేసి డ్రాగ్ చేసా. కరెక్ట్ కర్వ్కి ఆల్మోస్ట్ మ్యాచ్ అయినా చాలు, పర్ఫెక్ట్ మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మళ్ళీ ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇది చూడండి, ఆ పైన ఊరికే కర్వ్ వచ్చేస్తుంది. నాకు ఆ కర్వ్ వద్దు కదా, అందుకని నేను ఏం చేస్తున్నా, ఆల్ట్ పట్టుకొని దీనిపైన క్లిక్ చేస్తే అక్కడికి ఆ టాంజెంట్ పోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ క్లిక్ అండ్ డ్రాగ్. ఓకే. మీకు పాయింట్ కరెక్ట్ కావాలంటే ఇక్కడ తీసుకొని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి దీన్ని క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తున్నా. ఓకే. మళ్ళీ ఇక్కడ నాకు ఈ పాయింట్ వద్దు, ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తున్నా, ఆ పాయింట్ ఆ టాంజెంట్ పోతుంది. పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా. ఓకే. మళ్ళీ నాకు ఈ పాయింట్ ఇక్కడ వద్దు, ఆల్ట్ క్లిక్, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ క్లిక్ చేసి కొంచెం లైట్గా డ్రాగ్ చేసి మళ్ళీ ఇక్కడ టాంజెంట్ వద్దు, ఆల్ట్ క్లిక్, మళ్ళీ ఇక్కడికి ఒక కర్వ్ పెట్టుకోవాలి. సో పట్టుకొని డ్రాగ్ చేసిన కర్వ్ వస్తుంది. మళ్ళీ ఆల్ట్ క్లిక్, మళ్ళీ సేమ్. ఇలా నేను దీన్ని డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతాయి ఈజీగా. పెన్ టూల్, మీరు అనవసరంగా కష్టపడకండి. ఆ పాయింట్స్ ఒక్కసారి మళ్ళా వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, ఏ టూల్ ఎట్లా వాడతాం అనేది ఈజీగా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. దీన్ని మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్, ఆల్ట్ క్లిక్. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ పాయింట్ ఎక్కడ ఉందో తెలియట్లా. ఈ ఫ్లవర్ నేను కంప్లీట్ చేయాలి. ఎలా అని అంటే ఇక్కడ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకోండి, షేప్ లేయర్. ఓకే. ఇక్కడ మనకు ఒపాసిటీ అని కనిపిస్తుంది కదా, ఈ ఒపాసిటీని లెఫ్ట్ సైడ్ స్లైడ్ చేస్తే తక్కువ అయిపోతుంది, రైట్ సైడ్ స్లైడ్ చేస్తే ఎక్కువైపోతుంది. ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ దీన్ని ఈ చిన్న ఆరో కనిపిస్తుంది కదా, ఈ చిన్న ఆరోని క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ అంటే తక్కువ 0, రైట్ సైడ్ అంటే ఎక్కువ 100. ఈ ఒపాసిటీ అంటే ఏంది, ఇంటికి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అంటే మనకి ఇంకా ఈజీగా చెప్పాలంటే కనిపించడానికి. ఓకే. 100% పెడితే మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఎంత తక్కువ చేసుకుంటే అంత షేడ్ లాగా కనిపిస్తుంది అనమాట. సో నేను దీన్ని ఒక 40కి పెట్టుకుంటున్నా. ఇది తర్వాత కూడా మనం మళ్ళీ మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ ఈ లేయర్ క్లిక్ చేసేసి పెన్ టూల్, ఒకవేళ పెన్ టూల్ లేకపోతే పెన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది పాత పోయింది కదా, అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ నేను మన డ్రా చేసి ఇది కొత్త షేప్ డ్రా అవుతుంది. సో నాకు ఇట్లా కాదు కదా కావాలి. సో ఇక్కడ నేను పెన్ టూల్ సెలెక్ట్ చేయగానే పాయింట్లు పోతాయి. ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఈ కార్నర్ పాయింట్ ఒకటి సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను పెన్ టూల్ సెలెక్ట్ చేసుకొని దీని మీద ఫస్ట్ ఒక క్లిక్ చేస్తే అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఏం చేసా మళ్ళీ తాగండి. పెన్ టూల్ ఒక్కొక్కసారి పోయిందంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట షేప్. నేను ఫస్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలంటే అది కాదు అది. ఓకే. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి చేయాలి కదా.
సో నేను ఇట్లా డ్రాగ్ చేస్తే ఇది చూడండి, ఇది సింగిల్ పాయింట్, ఇది వేరే షేప్ ఇది. సో నాకు ఇట్లా వద్దు. ఓకే, పెన్ టూల్ సెలెక్ట్ చేసి లేదనుకోండి, పెన్ టూల్ సెలెక్ట్ చేసుకోగానే పాయింట్స్ పోతాయి. ఆ పాయింట్ నేను సెలెక్ట్ చేసుకోవడం కోసం డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఈ మనం ఏదైతే లాస్ట్ పాయింట్ పెట్టుకున్నామో ఆ లాస్ట్ పాయింట్ ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పెన్ టూల్ తీసుకొని ఆ లాస్ట్ పాయింట్ ఒకసారి క్లిక్ చేసి ఇప్పుడు మనం మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు డ్రాయింగ్. ఓకే, ఇక్కడ ఇంక ఈ డ్రాయింగ్ సేమ్ ఇందాక అట్లా క్లిక్ చేస్తున్నా, డ్రాగ్ చేస్తున్నా. ఆ పాయింట్ నాకు వద్దు కాబట్టి దాన్ని ఆల్ట్ పట్టుకొని డిలీట్ చేసేస్తున్నా. ఓకే, ఆ టాంజెంట్ వద్దు మనకి. ఒక టాంజెంట్తో చేస్తే మనకి కర్వ్స్ ఈజీగా కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు నాకు ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది, నేను దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయ అవసరం లేదు. సింపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పాత్ని స్ట్రైట్ లైన్ కాబట్టి ఒకసారి క్లిక్ చేస్తే స్ట్రైట్ లైన్లో క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మామూలు మూవ్ టూల్, ట్రాన్స్ఫార్మ్ టూల్, సెలెక్షన్ టూల్. ఓకే, దీన్ని తీసుకొని ఇక్కడ ఓపాసిటీ నేను 100 పెట్టేసుకుంటా. బ్యాక్గ్రౌండ్ లేయర్ని హైడ్ చేస్తున్నా. ఇది మన ఫ్లవర్. ఓకే, అయితే సరే నాకు ఇప్పుడు ఈ ఫ్లవర్ స్టెమ్ కొంచెం పొడుగ్గా కావాలి. ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఈ 2 పాయింట్స్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందికి లాగుతున్నా. ఓకే, షిఫ్ట్ పట్టుకొని లాగితే స్ట్రైట్గా లాగడానికి వస్తుంది. షిఫ్ట్ పట్టుకోకపోతే ఇట్లా పొరపాటున అటు ఇటు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్గా దీని లెంత్ పెరుగుతుంది. సో ఇదన్నమాట పెన్ టూల్. ఇప్పుడు నేను దీని చిన్న డెకరేషన్ ఇద్దాం అనుకుంటున్నా. దీని మధ్యలో ఒక సర్కిల్ తీసుకుంటున్నా. నేను సర్కిల్ అయితే చెప్పిన పెన్ టూల్తో మనకు కాముచ్చట. అందుకని ఇక్కడ మనకి ఎలిప్స్ టూల్ ఉంది కదా, ఎలిప్స్ టూల్లో షిఫ్ట్ పట్టుకొని ఒక చిన్న సర్కిల్ డ్రా చేసుకొని, ఇది ఎట్లా మూవ్ చేస్తుంది ఇప్పుడు, స్పేస్ బార్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని మూవ్ చేసి, ఓకే, మూవ్ చేసుకొని ఫస్ట్ మౌస్ క్లిక్ వదిలేసి తర్వాత ఈ స్పేస్ బార్ షిఫ్ట్ వదిలేస్తాను. ఓకే, కలర్లో కలిసిపోయింది. ఇది కొంచెం డార్క్ చేద్దాం దీన్ని. ఇక్కడ ఫిల్లోకి పోయి ఈ రెడ్ కలర్, మనకి ఈ కలరే డార్క్ కావాలి కాబట్టి ఇది తీసుకోండి. ఈ రెయిన్బో కలర్స్ సెలెక్ట్ చేసుకొని కలర్ పిక్కర్ అంటాం దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ లాస్ట్ కొనాకు ఉంది ఆడకుండా కొంచెం ఇక్కడికి తెచ్చుకోండి. ఓకే కొడితే ఇప్పుడు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఎలిప్స్ టూల్, ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, ఇది మీరు ఒకవేళ ఇక్కడ ఈ మన పెన్ టూల్తో ఏదైతే షేప్ డ్రా చేసుకున్నామో దీనికి ఏం చేసుకుందాం, ఫస్ట్ ఇది ఫ్లవర్ అని పెట్టుకుందాం. ఓకే, ఇది సర్కిల్ నేమింగ్ ఇచ్చుకుంటున్నా. డబుల్ క్లిక్ ఇచ్చేసి నేమింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఒకవేళ ఈ లేయర్ సెలెక్ట్ లేకుండా మీరు ఈ సర్కిల్ డ్రా చేశారనుకోండి, ఇది దీని కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది కనిపించట్లేదంటే దాని అర్థం ఏంటి, లేయర్స్లో మనకి ప్రాబ్లం ఉంది. అంతేగాని మీరు గీసింది అయితే అడిగి పోలా. సో ఈ సర్కిల్ అనే లేయర్ ఫ్లవర్ లేయర్ వెనక ఉంది, అంటే కింద ఉందంటే వెనక ఉంది. ఇంతకుముందు క్లాసెస్లో చెప్పాను కదా, ఏ లేయర్ పైన ఉంటుందో అది పైన కనిపిస్తుంది, ఏ లేయర్ కింద ఉంటుందో అది వెనక కనిపిస్తుంది. సో దీన్ని తీసుకొచ్చి పైన డ్రాగ్ చేస్తాం, అంతే. డ్రాగ్ చేసాం వదిలేసాం కనిపించింది. దీన్ని కొంచెం కిందికి జరపాలి. సర్కిల్ లేయర్ని సెలెక్ట్ చేసి Ctrl+T కొట్టేసి ఆరోస్తో జరుపుకోండి. కీబోర్డ్లో అప్ డౌన్ రైట్ లెఫ్ట్ ఆరోస్ ఉంటాయి కదా, వాటితో జరుపుకోవచ్చు. మనం ఇక్కడ ఓకే, ఇది ఒకటి అనుకోండి. ఇప్పుడు అయితే దీన్ని ఇంకా మనం నాశనం చేయాలి అని అనుకుంటే గ్రేడియంట్ పెట్టి చూద్దాం. లాస్ట్ క్లాసెస్లో చెప్పా కదా గ్రేడియంట్ టూల్, అది పెడదాం. సరే, ఇప్పుడు ఫస్ట్ నేను ఈ ఫ్లవర్కి గ్రేడియంట్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి, ఈ ఫ్లవర్ లేయర్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ గ్రేడియంట్ ఓవర్లే అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే గ్రేడియంట్ ఇవ్వచ్చు. ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది. ఇది లైట్ కలరు, దీన్ని నేను రెడ్కి పెడుతున్నా.
రెడ్లో కొంచెం లైట్ తీసుకుంటాను, లైట్ రెడ్. ఓకే, ఈ కలర్ అంటే పింక్ తీసుకుందాం. నాకు పింక్ అంత నచ్చదు. మీ ఇష్టం, మీరు ఏ కలర్ అయినా తీసుకోండి. ఓకే, నేను ఈ కలర్ తీసుకుంటున్నా, వైలెట్. ఓకే, లేదా బ్రింజాల్ కలర్, ఏదో కలర్ ఇది. ఈ రైట్ సైడ్ క్లిక్ చేసి సేమ్ అదే కలర్లో కొంచెం డార్క్నెస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇదే కలర్ కావాలి కదా, అందుకని నేను ఏం చేస్తున్నా, ఈ లాస్ట్ దీని పాయింట్ని ఇక్కడ క్లిక్ చేస్తున్నా. అట్లా రావట్లేదు అది. ఓకే, నేను ఇదే కలర్ని ఇక్కడ డార్క్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఇది ఇట్లా ఉంది. ఓకే, నాకు ఈ సర్కిల్ కూడా అదే కలర్ కావాలి. ఇది రివర్స్ ఉంది, రివర్స్ సెట్ తీసేయండి. తీసేస్తే లెఫ్ట్ సైడ్ ఏ కలర్ ఉంటుందో అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఏ కలర్ ఉంటుందో అది రైట్ సైడ్ ఉంటుంది. ఓకే, కొడుతున్నా. ఇప్పుడు నేను దీని మళ్ళీ ఆ కలర్ పికింగ్ కాకుండా చెప్పాను కదా, రైట్ క్లిక్, కాపీ లేయర్ స్టైల్, సర్కిల్ మీద క్లిక్ చేసి ఈ సర్కిల్ లేయర్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, పేస్ట్ లేయర్ స్టైల్. అప్పుడు సేమ్ కలర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ లుక్ వచ్చేసింది చూడండి అది. ఇప్పుడు పైనకి ఈ సర్కిల్ ఉన్నట్టు. సరే, నాకు పైన కొద్ది లోపలికి కావాలి. ఏం చేయాలి, గ్రేడియంట్ ఓవర్లోకి డబుల్ క్లిక్ ఇస్తే ఆ బాక్స్ ఓపెన్ అయితే సింపుల్గా ఇక్కడ రివర్స్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తే ఓకే కొట్టేస్తే అయితే అది లోపలికి పోయిన ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో తెరుచుకొని ఉన్న పువ్వులాగా అనిపిస్తుంది ఇప్పుడు. అయితే మనం ఇప్పుడు ఈ షేప్ అంతా ఒకటే లెక్క డ్రా చేసినాం. మనకు కావాలనుకుంటే ఈ స్టెమ్ ఒకటి సపరేట్ లేయర్ లెక్క డ్రా చేసుకొని దాన్ని వెనక్కి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సరే, నేను ఈ ఫ్లవర్స్ ఈ స్టెమ్స్ని కొంచెం లోపలికి తీసుకొచ్చి అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేయాలంటే ఏం టూల్ యూజ్ చేయాలి? డైరెక్ట్ సెలెక్షన్ టూల్. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఫ్లవర్లో అడ్జస్ట్ చేయాలి. కాబట్టి ఫ్లవర్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఏ పాయింట్ని అయితే మీరు లోపలికి అందాం అనుకుంటున్నారో ఆ పాయింట్ని మీరు ఈ టాంజెంట్స్, ఈ పాయింట్స్ వీటితో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకే గీసినప్పుడు మనకు పర్ఫెక్ట్ షేప్ రావాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఆల్మోస్ట్ దగ్గరలో ఉండేటట్టు చూసుకొని ఆ షేప్ని మీరు డ్రా చేసుకోగలిగితే ఆ తర్వాత మనం ఈ షేప్స్ని ఈజీగా మనం ఇట్లా మార్చుకోవచ్చు. ఏ పాయింట్లో మనకు కొంచెం తేడా అనిపిస్తుందో ఆ పాయింట్లో ఇట్లా మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత దాని నుంచి బయటకు రావాలంటే బయట ఎక్కడైనా సరే ఒకసారి ఇట్లా క్లిక్ చేస్తే అదే బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇదొకటి నాకు మరీ హార్డ్గా కనిపిస్తుంది. సో ఫ్లవర్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఆ పాయింట్ వరకు క్లిక్ చేస్తున్నా. ఎందుకు హార్డ్గా కనిపిస్తుంది అంటే ఇక్కడ నేను స్ట్రెయిట్ లైన్ తీసుకున్నా, ఇక్కడ కూడా స్ట్రెయిట్ లైన్ తీసుకున్నా. ఓకే, దీనికి ఇక్కడ టాంజెంట్ ఉంది, ఈ టాంజెంట్ కొద్దిగా ఇట్లా పైనకి లాగితే అక్కడ స్మూత్నెస్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇది నాకు స్ట్రెయిట్ లైనే ఉంది, దీని దగ్గర టాంజెంట్ ఏం లేదు. సో నేను ఇక్కడ దీన్ని కన్వర్ట్ పాయింట్ టూల్ తీసుకొని దీని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇప్పుడు నేను క్లిక్ చేసి డ్రాగ్ చేయగానే నాకు ఈ పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను మళ్ళీ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని దీన్ని అడ్జస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఆ స్మూత్నెస్ అనేది వచ్చింది ఆ ఫ్లవర్లో. ఓకే, అలానే ఇది కూడా హార్డ్ ఎడ్జ్ ఉంది, దీనికి కూడా సేమ్ కన్వర్ట్ పాయింట్ టూల్ తీసుకుంటున్నా. ఫస్ట్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ పాయింట్ టూల్ తీసుకొని దీన్ని కొద్దిగా డ్రాగ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని దాన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకే, కన్వర్ట్ పాయింట్ టూల్తోనే అడ్జస్ట్ చేయకండి, చేస్తే మళ్ళీ అటు ఇటు ఊగిందంటే లేనిపోని లోల్ అవుతుంది. ఓకే, అట్లనే ఇక్కడ కూడా కన్వర్ట్ పాయింట్ టూల్ ఈ పాయింట్ సెలెక్ట్ చేసి లైట్గా డ్రాగ్ చేసుకొని టాంజెంట్స్ రాగానే నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఈ టాంజెంట్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇలా మనం పెన్ టూల్ని ఈజీగా వాడుకోవచ్చు. ఓకే, ఈ లేయర్ నేను మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకుంటున్నా. సేమ్ అంటే మనం కొంచెం లోపలికి బయటకు వేసాం కాబట్టి ఫ్లవర్ షేప్ మార్చాం. ఓకే, సరే,
ఇప్పుడు నేను ఇంకొక షేప్ కూడా డ్రా చేసి చూపిస్తా. ఆ తర్వాత మిగిలిన షేప్స్ మీరు డ్రా చేసేయండి. ఇప్పుడు వీటి పని అయిపోయింది కదా నాకు. ఈ రెండిటిని కంట్రోల్ పట్టుకొని ఈ రెండిటిని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసుకుంటా. ఎందుకంటే నేను మెర్జ్ చేశాను అనుకోండి, మెర్జ్కి ఏం షార్ట్ కట్ కంట్రోల్ ఈ. మెర్జ్ చేస్తే చూడండి ఆ గ్రేడియంట్ అంతా పోయింది. మన షేపులు ఉన్నాయి కానీ గ్రేడియంట్ అంతా డామినేట్ చేసేసింది. అందుకని కంట్రోల్ జీ అని కొడితే గ్రూప్ చేయొచ్చు. గ్రూప్ చేసుకుంటే మన అది షేప్ అట్లే మెయింటైన్ అవుతుంది. అట్లే మనం ఏవైతే ఎఫెక్ట్స్ పెట్టామో అవి కూడా అట్లే ఉంటాయి. మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ చిన్న ఆరో మీద క్లిక్ చేస్తే ఈ లేయర్స్ మళ్ళీ మనకి విజిబిలిటీలోకి వస్తాయి. మళ్ళీ మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఈ గ్రూప్ చేసేసి ఈ గ్రూప్ నేను లాక్ చేసేసి హైడ్ చేస్తున్నా అంతే. ఇప్పుడు సరే ఇంకొక షేపు ఈ ర్యాబిట్ చేద్దాం అనుకోండి. చెయ్యి అయితే నేను ఎందుకంటే చెయ్యి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు పెన్ టూల్ ఈజీగా వస్తుంది. మన బాడీలో ఉండేది చేతులు కాళ్ళు ఇవన్నీ చేయాలి కదా తర్వాత. అందుకని ఓకే ర్యాబిట్ చేస్తున్నా. ఇప్పుడు ఈజీగా చెయ్యి కూడా చేసేయచ్చు. పెన్ టూల్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. చేసుకొని డ్రాగ్, ఆల్ట్ క్లిక్, మళ్ళా డ్రాగ్, మళ్ళా ఆల్ట్ క్లిక్, మళ్ళా డ్రాగ్. ఇది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటే షేప్ తీసేసుకొని ఇట్లా డ్రాగ్ చేస్తా. ఇప్పుడు మీకు ఇందులో కొద్దిగా ఇబ్బంది ఉంది అని అనుకున్నారు అనుకోండి, ఏముంది ఇక్కడికి ఒక షేప్ తీసుకోండి. ఇట్లా ఇక్కడ దాకా తెచ్చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోండి. ఇట్లా కూడా చేయవచ్చు. ఓకే మళ్ళీ ఆల్ట్ క్లిక్. ఇక్కడ నుంచి కర్వ్ మారింది. ఇప్పుడు నేను కర్వ్ మార్చలేదు అనుకోండి, ఇక్కడ నుంచి ఇట్లా అంటే అది చూడండి ఏడుకో పోతున్నారు. అందుకే ఆల్ట్తోని ఈ టాంజెంట్ని డిలీట్ చేసేస్తున్నాం. ఎప్పటికప్పుడు టాంజెంట్ డిలీట్ చేస్తూ ఉంటే మనకి కంట్రోల్ ఎక్కువ చేసుకోవచ్చు. తర్వాత తక్కువ పాయింట్లు పెట్టుకొని తక్కువ టాంజెంట్లు పెట్టుకుంటే మనకి తర్వాత కంట్రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఏముంది ఎప్పుడు ఇక ఫ్లోలో వెళ్ళిపోతానంటే తర్వాత ఊరికేగో యాడ్ యాంకర్ పాయింట్లు, డిలీట్ యాంకర్ పాయింట్లు చేసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. మళ్ళా కన్వర్ట్ పాయింట్లు ఇవన్నీ ఇబ్బంది మనకి. ఆ ఇబ్బంది అంతా ఎందుకని చెప్పేసి ఇప్పుడు నాకు ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది. ఏం చేయాలి? ఇక్కడ ఒపాసిటీలోకి వచ్చేసి ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీలోకి వచ్చేసి ఒపాసిటీ తగ్గించుకుంటే మనకి అది కనిపిస్తుంది అనమాట. ఇంత పెట్టుకుంటున్నాం అనుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నాది ఇది పోయింది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే కొత్త షేప్ వస్తుంది. దానికి ఏం చెప్పా, డైరెక్ట్ సెలెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ లాస్ట్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని పెన్ టూల్ తీసుకొని దీని మీద ఒక లాస్ట్ పాయింట్ పైన ఒక క్లిక్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా మీరు డ్రా చేసేసుకోవచ్చు ఏ షేప్నైనా. మ్యాక్సిమం తక్కువ పాయింట్లు ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ పాయింట్స్ ఎక్కువ పడినా పర్వాలేదు, టాంజెంట్స్ మాత్రం దేనికి అది డిలీట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట డ్రా చేసుకోవడానికి. తర్వాత డ్రా చేసుకున్న దాన్ని మార్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న షేప్ కూడా చేసేసేయచ్చు, పెద్ద పెద్ద షేప్లు అయినా చేసేయచ్చు. అలవాటు అయితే మాత్రం చెప్పాను, ఐఎమ్ ద మ్యూజిక్ ఐఎమ్, అది ఇదే టూల్. ఇది ఒక్కటే ఇంకా మొత్తం మన విఎఫ్ఎక్స్ని నడిపించేది. ఇగోండి ఇప్పుడు ఇక్కడ ఇది కొంచెం బయటికి వెళ్ళాలి, ఇది కొంచెం బయటికి రావాలి. ఏం చేయాలి? డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని జూమ్ చేసుకొని కొంచెం దీన్ని ఇక్కడికి తెచ్చేస్తున్నా. అట్లే ఈ టాంజెంట్ని కొద్దిగా లోపలికి అంటున్నా. ఇప్పుడు మీరు కన్వర్ట్ చేయకపోతే ఇందాక చూసాంగా, దీన్ని అంటే ఆ పక్కది కూడా జరిగిపోతుంది. అందుకే ఆ బాధలు లేకుండా ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు. 1-2 పిక్సెల్స్ అటు ఇటు పడ్డా ఏం పర్వాలేదు.
దీన్ని ఇట్లా ఇప్పుడు కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా ఈ షేప్స్ని మీరు డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇప్పుడు మళ్ళీ ఈ ఒపాసిటీ ఫుల్ చేసేసేది, ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఫుల్ చేసేస్తే అయిపోతుంది. సింపుల్గా ఇట్లా మనం షేప్స్ని డ్రా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మీకు హోంవర్క్ వచ్చేసి ఇది. ఓకే, ఇక్కడ వాడు ఇచ్చాడు చూడండి, కాంప్లికేటెడ్ షేప్స్. అంత సీన్ ఏం లేదు, కాంప్లికేటెడే కాదు. ఇప్పుడు చూసారుగా నేను ఎంత సింపుల్గా డ్రా చేశాను. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి కొంచెం టైం పట్టింది నాకు అనుకోండి, లేదంటే నేను సింపుల్గా డ్రా చేసుకుంటే వెళ్ళిపోతా. ఓకే, దీన్ని మీరు సింపుల్గా ఎరేజ్ చేసేద్దాం. ఎరేజ్ ఎట్లా చేస్తాం, ఈ ఫస్ట్ ఈ లేయర్ బ్యాక్గ్రౌండ్లో ఉంది కాబట్టి దీన్ని అన్లాక్ చేసేసి ఇక్కడ మనకి ఎరేజర్ టూల్ అని ఉంటుంది. ఈ ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఎరేజ్ చేస్తుంటే ఇది చూపిస్తుంది రాస్టర్ ఇమేజెస్ లెక్క కన్వర్ట్ చేసుకోమని. ఓకే, రాస్టర్ ఇమేజెస్ లెక్క కన్వర్ట్ చేసుకోవాలంటే దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ రాస్టరైజ్ ఇమేజ్ అని రాస్టరైజ్ లేయర్ అని ఉంటుంది. దీనికి ఇవ్వలేదు ఆప్షన్, ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయింది అది. ఇందాక మనం ఓకే కొట్టినప్పుడు కన్వర్ట్ అయిపోయింది. సైజ్ పెద్దగా చేసుకోవాలి, ఆల్ట్ పట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి డ్రాగ్ చేస్తుంటే సైజ్ పెద్దగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా తుడిపేస్తాం. కాంప్లికేటెడ్ షేప్స్ కావు కదా మనవి, అట్లాంటప్పుడు ఎందుకు మనకి, అందుకే సింపుల్గా తుడిపేయడమే. ఓకే, సరే చలో ఇవాళకి ఇది మన హోంవర్క్. ప్రాజెక్ట్ సేవ్ చేసుకోండి. ఎట్లా సేవ్ చేసుకోవాలి, Ctrl+S, లేదంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్. ఓకే, సేవ్ చేసుకొని ఆ పాత్ సెలెక్ట్ చేసుకొని దాన్ని సేవ్ చేసేసుకోండి. ఓకేనా, చలో మరి బాయ్ గైస్.